మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతి దేశంలో విరాజిల్లుతున్న ఈ తరుణంలో మన దేశంలో మాత్రం పాశ్చాత్య విద్య వైపు పాశ్చాత్య సంస్కృతి వైపు ప్రజలు పయనించడం బాధాకరమని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. వాటి నుంచి విద్యార్థులను తల్లిదండ్రులను కాపాడేందుకు నెలవులుగా సరస్వతి శిశు మందిరాలు మారి మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతున్నాయనడంలో సందేహం లేదన్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం భారతీనగర్ విద్యాభారతి పాఠశాలలో 3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర స్థాయి గణిత విజ్ఞాన సాంస్కృతిక మేళాను మెదక్ ఎంపీ రఘునందన్ రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న సరస్వతి శిశు మందిర్ పాఠశాలలను తిరిగి పునరుజ్జీవం పొందేలా చూడాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని మెదక్ పార్లమెంటు సభ్యుడు మాధవనేని రఘునందన్ రావు అన్నారు. దేశ భవిష్యత్తు భావి భారత పౌరులైన విద్యార్థులపై ఆధారపడి ఉందని, వారికి నచ్చిన రంగంలో ఎంచుకున్న మంచి మార్గంలో పయనించేలా తల్లిదండ్రులు గురువులు సహకరించాలని అన్నారు. అనంతరం దాదాపు 400 విద్యార్థులు తమ విజ్ఞాన మేధస్సును ప్రదర్శించారు. ఉత్తమ ప్రదర్శన చేసిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సరస్వతి శిశు మందిర్ పాఠశాలల పెద్దలు లింగం సుధాకర్ రెడ్డి, ఉమా మహేశ్వరరావు, దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎంకరేజ్ చేసినట్టయితే డెఫినెట్ గా వాళ్ళు కోరుకున్నటువంటి లక్ష్యాల వైపు వాళ్ళు అడిగేయడానికి వారికి ఒక అవకాశాన్ని కల్పించిన వాళ్ళం అవుతాం. అట్లాంటి అవకాశాలు కల్పించడానికి ఇట్లాంటి వేదికలు రాష్ట్ర స్థాయిగా నిర్వహిస్తున్నటువంటి పోటీలు ఏవైతే ఉన్నాయో సైన్స్ లో గానీ గణితంలో గానీ నిర్వహిస్తున్నటువంటి పోటీలు ఖచ్చితంగా విద్యార్థుల్ని ఆ దిశగా అడుగులేయించడానికి ఉపయోగపడతాయి. విద్యార్థుల్లో విద్యాభారతి ఇన్స్టిట్యూషన్స్ గానీ సరస్వతి శిశు మందిరాలను గానీ కాపాడాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. నేనేం చేస్తా అని ఎక్కడోళ్ళక్కడ నిర్లిప్తత గురి కాకుండా మీ వంతుకు చేతనైనంతగా ఈ విద్యాలయాల పునరుద్ధరణ కోసం, విద్యార్థుల అభివృద్ధి కోసం, వారి ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం అరిస్టాటిల్ చెప్తాడు సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అంటాడు. అట్లా ఒక విద్యార్థికి కావాల్సినటువంటి అనేక రకాలైనటువంటి డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్ లోపల విద్యార్థిని ముందుకు నడిపించడానికి మనకున్నటువంటి అవకాశాలన్నింటినీ కూడా మనం సద్వినియోగం చేసుకుంటూ ఈ దేశ భవిష్యత్ అంతా భావి భారత పౌరులైనటువంటి చిన్నారుల మీద ఉంటుంది. కాబట్టి దయచేసి వాళ్ళకి మంచిగా చదువుకోవడానికి మనం అవకాశం ఇస్తూ వారికి నచ్చిన రంగంలో వారికి ఎంచుకున్నటువంటి మార్గంలో వారు ముందుకు ప్రొసీడ్ అవ్వడానికి అవకాశాలు కల్పించాలని కోరుకుంటూ, స్కూల్ అంటే ఏదో చిన్న ఏరియాకి పరిమితం కాకుండా ఇట్లాంటి మంచి గ్రౌండ్, విశాలమైనటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణం లోపల ఉన్నప్పుడే విద్యార్థుల ఆల్రౌండ్ డెవలప్మెంట్ పాసిబుల్ అవుతుంది. కాబట్టి బిహెచ్ఎల్ లాంటి గొప్ప కంపెనీ పరిసర ప్రాంతాల లోపల మనకి ఇంత మంచి అవకాశం దొరికినందుకు ఈ ప్రాంత తల్లిదండ్రులకి విద్యార్థులందరూ కూడా నేను మరొకసారి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ఇట్లాంటి పోటీలు, కొత్త సంప్రదాయాలు వచ్చి ప్రతి మండల కేంద్రం లోపల కూడా కార్పొరేట్ స్కూల్స్, కార్పొరేట్ కాలేజెస్ వచ్చి మన సంస్కృతిని, మన విద్యను చిన్నాభిన్నం చేస్తున్నటువంటి పరిస్థితులలో సరస్వతి శిశు మందిరాలు తిరిగి పూర్వ వైభవం వైపు అడుగులేయాలని, ఆ దిశగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు చర్యలు తీసుకోవాలని, దానికి తల్లిదండ్రుల నుంచి కూడా సాధ్యమైనంత వరకు సహకారం అందించేందుకు ప్రజాప్రతినిధులుగా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ లిమిట్ నేనేం కావాలనేది నా చేతిలోనే రాసుకొని ఉంటుంది. నేనే నిర్ణయించుకోవాల్సినటువంటి వ్యక్తిని. ఏదైనా ఒక సంకల్పం తీసుకొని మీరు ముందుకు పోయేటప్పుడు నేను చేయగలుగుతానా అనేటువంటి డౌట్ ఎప్పుడు కూడా మీకు ఎట్టి పరిస్థితులలో కూడా రాకూడదు. నేను చేయగలుగుతానా అని మీరు అనుమానపడితే ఆ పని మీరు ఎప్పుడు కూడా చేయలేరు. నేను మాత్రమే చేయగలుగుతాను అని మీరు ఏ పని ప్రారంభించినా డెఫినెట్లీ యూ రీచ్ యువర్ గోల్. అందుకని అనుమానంతో పని మొదలు పెట్టకండి. ఏ దేశ భవిష్యత్తు అయినా తరగతి గది యొక్క 4 గోడల మధ్యలో నిర్మితం అవుతుందని స్వామి వివేకానంద గారు చెప్తారు. ద డెస్టినీ ఆఫ్ ఎ నేషన్ ఈజ్ డిసైడెడ్ ఇన్ ద 4 walls ఆఫ్ క్లాస్ రూమ్. చాలా మంది ఏమనుకుంటారంటే మా పిల్లలు అమెరికాలో చదువుతున్నారు, ఆక్స్ఫర్డ్ లో చదువుతున్నారు, కేంబ్రిడ్జ్ లో చదువుతున్నారంటే గొప్ప అని చెప్పుకుంటారు. కానీ ప్రపంచానికి భిన్నమని చెప్పి భావిస్తున్నటువంటి తరుణంలో తిరిగి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశ ప్రధానిగా వారు తీసుకుంటున్నటువంటి చర్యల్లో భాగంగా ఇటీవలనే తిరిగి నలందా యూనివర్సిటీకి పూర్తి స్థాయి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కృషి చేస్తా ఉంది. కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా మనమందరం కూడా ఎంకరేజ్ చేయాల్సింది ఏంటంటే మన దేశ సంస్కృతి సాంప్రదాయాలకి నెలవైనటువంటి విద్యాలయాలకి మన పిల్లల్ని పంపించి ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడే దిశగా సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా కృషి చేయాలని చెప్పి మీకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ